అవతలి వారిని గౌరవించడం నేర్చుకోండి. ఎందుకంటే అది మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్ 70 ఏళ్ల నటితో పోలుస్తున్నారు. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్ ఎవరు, అసలు ఎందుకు ఇలా మారింది అనేది పూర్తిగా అసలు ఈ వీడియోలో తెలియజేయడానికైతే ప్రయత్నిస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోయిన్ల లిస్టు తీస్తే అందులో బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొనె పేరు ముందు వరుసలో ఉంటోంది. తన అందం, అభినయంతో తక్కువ సమయంలోనే ఇండియాలోనే లీడింగ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు దీపిక. పొడుగు కాళ్ల సుందరిగా, సొట్టబుగ్గల బ్యూటీగా అభిమానులు ఆమెను ముద్దుగా పిలుచుకుంటారు. గతేడాది ఆమె జీవితంలో ఎన్నో మరపురాని ఘటనలు చోటు చేసుకున్నాయి. జనవరి 5, 1986న డెన్మార్క్లోని కోపెన్ హేగన్లో జన్మించారు దీపికా పడుకొనె. తల్లిదండ్రులు ప్రకాష్ పడుకొనె, ఉజాలా. ప్రకాష్ ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కాగా తల్లి ట్రావెల్ ఏజెంట్. దీపికాకు అనీషా అనే చెల్లి కూడా ఉండగా ఈమె గోల్ఫర్గా వ్యవహరిస్తున్నారు. బెంగళూరులోని సోఫియా హైస్కూల్, మౌంట్ కార్మెల్ కాలేజ్లో దీపికా పడుకొనె చదువుకున్నారు. 2006 తన మాతృభాష కన్నడంలో తెరకెక్కిన ఐశ్వర్య అనే సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు దీపిక. దీని తర్వాత తన మకాంను బెంగళూరు నుంచి ముంబైకి మార్చిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చారు. ఓం శాంతి ఓం, లవ్ ఆజ్ కాల్, హౌస్ఫుల్, డమ్మార్ దమ్, కాక్టైల్, రేస్, దేశీ బాయ్స్, బాంబే టాకీస్, చెన్నై ఎక్స్ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, పఠాన్, జవాన్, ఫైటర్, సింగం అగైన్ చిత్రాల్లో బాలీవుడ్లో తిరుగులేని హీరోయిన్గా ఎదిగారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా గతేడాది విడుదలైన కల్కి సినిమాలో తెలుగులోనూ కూడా అడుగుపెట్టారు దీపిక. సినిమాల్లో బ్రాండ్ అంబాస్మెంట్స్ అలాగే యాడ్స్ ద్వారా దీపిక కోట్లకు పడగలెత్తారు. ఆమె ఆస్తుల విలువ 500 కోట్లకు పైమాటే. ఏడాదికి 50 కోట్ల పైనే సంపాదిస్తున్నారని బయట టాక్ నడుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ను ప్రేమించి పెళ్లాడిన ఆమె ఈ ఏడాది సెప్టెంబర్లో పన్నంటి ఆడపిల్లకు జన్మనిచ్చి అభిమానులకు పండగ తెచ్చారు. గర్భం దాల్చినప్పటికీ సినిమాలు చేసి వృత్తిపై తన అంకిత భావాన్ని చాటుకున్నారు దీపిక. నాగశ్విన్, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన కల్కి 2898 ADలో నటించారు. ప్రెగ్నెంట్గా ఉండి కూడా దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన కల్కి ప్రమోషనల్ ఈవెంట్లు కూడా హాజరై శభాష్ అనిపించారు దీపిక. డెలివరీ తర్వాత భర్త, కూతురితో గడుపుతూ మాతృత్వపు అనుభూతిని ఆస్వాదిస్తున్నారు దీపిక. బహిరంగంగానూ కనిపించింది చాలా తక్కువే. సోషల్ మీడియాకు కూడా చాలా దూరం అయ్యారు. తాజాగా సవ్యసాచి 25వ ఫ్యాషన్ షోకు హాజరైన దీపిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వైట్ కలర్ డ్రెస్లో క్రాస్ నెక్లెస్, బ్రాస్లెట్ కళ్లజోడుతో స్టైలిష్గా ర్యాంప్ వాక్ చేశారు. అయితే డెలివరీ తర్వాత శరీరంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా కాస్త బొద్దుగా మారటంతో నెటిజన్లు రకరకాల కామెంట్ చేస్తున్నారు. ఈమెపై ట్రోలింగ్స్ కూడా చేస్తున్నారు. ఏకంగా బాలీవుడ్ నటి రేఖతో పోలుస్తూ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రభాస్ కల్కి 2 త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో దీపిక అప్పటికి బరువు తగ్గుతారని అయితే వాదనలు వినిపిస్తున్నాయి. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినప్పటికీ మాతృత్వంలో, శరీరంలో మార్పులు అనేది సర్వసాధారణమే. దాన్ని కూడా యూట్యూబ్లో ట్రోల్ చేయడం అనేది చేయకూడదు. మన హద్దులను దాటి అయితే మనం ప్రవర్తించకూడదు అనేది నా అభిప్రాయం. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.